మేడారం మహాజాతర సమీపిస్తూ ఉండటంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వనదేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, ఎలాంటి అనూహ్యమైన సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో ప్రతినిత్యం నిఘాను పెట్టారు. ప్రధాన ప్రాంతాలైన జంపన్నవాగు, గద్దెలు, హరిత వై జంక్షన్, కోర్ పాయింట్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ఎస్పీ సుధీర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక మేడారం ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ గేట్లను ఎస్పీ పనులు పరిశీలించారు. ఇక మేడారం జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లకు సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. జమీమా, ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారంలో మహాజాతర కొనసాగబోతుంది. మేడారం మహాజాతరకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కొనసాగిస్తుంది. ఒకవైపు అభివృద్ధి పనులు కొనసాగుతుంది, మరోవైపు భక్తుల ముందస్తు మొక్కులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతరను సజావుగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. భక్తులకు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. జాతర సమయంలో భారీగా ఎక్కడైతే భక్తులు ఉంటారో ఆ ప్రధాన ప్రాంతాలలో జంపన్నవాగు, గద్దెలు కావచ్చు, హరిత వై జంక్షన్, ముఖ్యంగా ట్రాఫిక్ మార్గాలు, గద్దెల ప్రాంగణము, రద్దీ ప్రాంతాలైనటువంటి పాయింట్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఈసారి కంటే అటు గతంలో చూసినటువంటి జాతర కంటే ఎక్కువ మంది ఈసారి భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతను ఇంకా బలోపేతం చేసి జాతరను సజావుగా నిర్వహించేందుకు పూర్తిగా సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉండేందుకైతే పోలీసులు సన్నద్ధమై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పూర్తిగా పోలీసుల అనువులో, పోలీసుల అదుపులో ఆ జాతర పరిసరాలు ఉండే విధంగా పోలీసులు అయితే ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. జాతర జరిగేటువంటి ఆ ప్రాంగణం కావచ్చు, మిగతా జాతర ఉన్నటువంటి ఏరియాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి ఏరియాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తారు. మేడారం మహాజాతర, గిరిజన మహాజాతరలో రద్దీ నియంత్రణకి ఈసారి ఏఐ ఆధారిత సాంకేతికతను కూడా వినియోగించేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకునేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించేటువంటి అవకాశం కనబడుతుంది. గద్దెల ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టడానికి గద్దెల ప్రాంగణంలో ఏఐ కెమెరాలను అమర్చుతున్నట్టుగా తెలుస్తా ఉంది. భక్తుల సంఖ్య పెరుగుతుంటే ఏఐ కెమెరాలు అలర్ట్ చేస్తూ సందేశాలను అధికారులకు పంపించే విధంగా అలాంటి కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇదో విధుల్లో ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తమై ఆ భక్తులను నిలిపివేసి మళ్ళీ ఆ తర్వాత వెంటనే పంపించడానికి దానికి సంబంధించి చర్యలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీస్ శాఖ నుంచి 20 డ్రోన్ కెమెరాలు వినియోగిస్తారు. వీటి ద్వారా 24 గంటల జాతరను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు అధికారులకు అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం ములుగు జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి గట్టమ్మ ఆలయం నుంచి మేడారం వరకు 430 సీసీ కెమెరాలను అధికారులు బిగించబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జాతరలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అయితే పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలలో మేడారం మహాజాతర నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మేడారం ఆలయ పునర్నిర్మాణ భాగంగా ఆలయ గేట్లను కావచ్చు, ఆలయం ఎక్కడైతే రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో ఎస్పీ మిగతా అధికారులంతా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు స్థానిక అధికారులకు దిశానిర్దేశం చేసి జాతర సమయంలో లక్షలాది కోటి మంది భక్తులు వస్తారు కనుక ఇబ్బంది కలగకుండా పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో, సీసీ కెమెరాల నీడలో ఈ జాతర కొనసాగించేందుకు అధికారులు అయితే సన్నద్ధమవుతా ఉన్నారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.